చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక విషయం వెలుగు చూసింది. ఓ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి దుండగులను పంపించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, చిత్తూరు నగరంలో ఇవాళ ఉదయం నుంచి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. నగరంలోని గాంధీ రోడ్లో పుష్ప కిడ్స్ వరల్డ్ వద్ద తెల్లవారుజామున నుంచి దుండగులు దోపిడీకి ప్రయత్నించిన ఘటన, అదేవిధంగా వారు తుపాకీ ప్లాస్టిక్ బుల్లెట్లతో తుపాకీ కాల్పులు, ఎంతమంది లోపల దుండగులు ఉన్నారు అన్న అంశం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైన ఈ అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనం చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్లో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ వద్ద ఉన్నాం. మనం ఈ భవనంలోనే ఇవాళ ఉదయం నుంచి సినిమా పక్కీలో దుండగులు లోపలికి ప్రవేశించడం, భవన యజమాని పైన దాడికి పాల్పడడం. మన దగ్గర పోలీస్ అధికారులు ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ ఒక నిమిషం సార్. పట్టణ 2 టౌన్ పట్టణ సిఐ ఉన్నారా, ఆయన అడిగి మరినాలు తెలుసుకుందాం. అసలు సార్ ఈ సంఘటన ఏంటి, ఎలా జరిగిందంటారు? ఇది 6:30 ఆ మధ్యలో ఎంటర్ అయ్యడం జరిగింది. పబ్లిక్ గా అందరూ చూస్తున్నాగానే కామన్ గా వచ్చినట్టు షాప్ ఇది. షాప్ లోకి కస్టమర్ లాగా వస్తున్నారు. వాళ్ళు ఎవరో కస్టమర్ లాగా అనుకుని వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు కూడా లేస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఉద్దేశం అంటే ఏదైనా పని కోసం వచ్చారేమో అని చెప్పి లేసామని అంటున్నారు. కానీ తీరా చూస్తే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదో డమ్మీ పిస్టల్ లాంటివి ఉన్నాయి. దాన్ని పెట్టి బెదిరించే లోపల ఆ ఇంట్లో ఓనరు తిరగబడి క్వశ్చన్ చేయడం, దాని మీద అతను ఒక దెబ్బ కూడా కొట్టడం జరిగింది అంటున్నాడు. దెబ్బ కొట్టేసరికి ఇద్దరికి ఫైట్ అయింది. ఆ లోపల ఇంట్లో ఉన్న లేడీ మనకు పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చింది. దాని నుంచి ఇమ్మీడియట్లీ రావడం, 4గురిని లైవ్లో పట్టుకోవడం జరిగింది. ఒక ఇద్దరు కూడా తప్పించుకొని పోయినారంటున్నారు. వీళ్ళంతా కూడా పక్క జిల్లాల వాళ్ళు అనేది సమాచారం. ఈ జిల్లా వ్యక్తి కూడా ఉన్నాడని అంటున్నారు. అది ఎంతవరకు వస్తున్నది నిర్ధారణ చేసుకుని మళ్ళీ. అంటే ఈ నగరానికి సంబంధించిన ఎస్ఎల్వి ఫర్నిచర్ షాప్ యజమాని కూడా మీరు అదుపులోకి తీసుకునే వ్యక్తుల్లో ఉన్నారు. అతనే మొత్తం ఈ పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని వెంకటనారాయణ వాళ్ళ ఇంట్లో, చంద్రశేఖర్ వాళ్ళ ఇంట్లో దోపిడీకి ప్రయత్నించారు అని చెప్పి కొద్దిసేపు క్రితం ఉన్న సమాచారం. ఏమంటారు? అది ఇంకా ఇంతవరకు అయితే నా దృష్టికి రాలేదు. పూర్తిగా విచారించుకుంటే మీరు అన్న కోణంలో కూడా ఆ యాంగిల్ కూడా ఒకసారి విచారించారు. ఇప్పుడు మీ అదుపులో ఉన్న వాళ్ళు తిరుపతి నగరానికి చిత్తూరు నగరానికి సంబంధించిన ఎస్ఎల్వి ఫర్నిచర్ వరల్డ్ కి సంబంధించిన యజమాని ఉన్నారా, ఎవరెవరు సుబ్రహ్మణ్యం ఉన్నారంటున్నారా, ఏంటి? అది ఇంకా కొంత నిర్ధారించుకొని అది ఎస్ఎల్వి అతనా కాదా అనేది మనం విచారించకుండా చెప్పకూడదు. ప్రస్తుతానికి మేము దీని మీదే ఏమేమి జరిగిందనేది ఇంకా సరౌండింగ్ టెక్నికల్ గా మనం కంక్లూజన్ తీసుకుని మీరు అన్నట్టు ఆ యాంగిల్లో కూడా ఒకవేళ వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా ఆర్థిక లావాదేవీల వల్ల కూడా ఏమైనా వచ్చున్నారా అని ఆలోచిస్తాం. ఎందుకంటే బ్యాంకులోకి అయితే వాళ్ళు రాలేదు. మరి బ్యాంకులోకి రాలేదంటే ఈ పర్సనే ఇంటికి వస్తున్నారు. దట్టు కొంత అందరూ పబ్లిక్ తిరిగేటప్పుడు అంటే ఏమైనా ఇద్దరి మధ్య ఏమన్నా ఉన్నాయా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా విచారిస్తాం. ఏమైనప్పటికీ ఇలా రావడం అన్నది 100% తప్పు, నేరము. దీని మీద తీవ్రంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీ అదుపులో ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు స్థానికులేనా, లేకపోతే స్థానికేతరులు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారంటారు? వీళ్ళంతా కూడా నాన్ లోకల్లో ఉన్నారు. ఒకరేమో లోకల్ అని అంటున్నారు. బట్ అది క్లియర్ గా విచారించుకొని మీకు చెప్పాలి. సో అంటే ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఏఆర్ ఫోర్స్ రావడం కావచ్చు, లేకపోతే తిరుమల నుంచి మనకు ప్రత్యేక బలగాలను తీసుకురావడము, ఆక్టోపస్ వాళ్ళు తీసుకురావడం, ఇంత నాటకీయ పరిణామాలు అసలు ఎందుకు చోటు చేసుకున్నాయంటారు? ఎందుకంటే ఫస్ట్ మనం వెపన్స్ అనేసరికి మనం అన్ని కోణాల్లో ఆలోచించాలి. సడన్ గా అమాయకంగా ఒకవేళ లోపలికి ఎంటర్ అయినా కూడా పోలీస్ కానీ పబ్లిక్ కానీ ఇంకెవరికైనా కానీ ఏదైనా ఇంజురీ అయితే బాగుండదనే ఉద్దేశంతో కొంత జాగ్రత్తగా ప్లాన్డ్గా ఉన్న వాళ్ళని పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ లైవ్ అయింటే ఏదైనా జరిగేదే. అందులో ముందు మేమే ఉన్నాం, పబ్లిక్ ముందర పోలీసులు నేనే ఉన్నాను. కాకపోతే ఇంకా ఇద్దరు ఉన్నారనే ఉద్దేశంతో ఎంత తీసినా ఆ తలుపులు ఓపెన్ కావడం లేదు. అందులో వాళ్ళు కొంచెం భయపడున్నారు. ఆ తలుపులు ఓపెన్ చేసినప్పుడు ఏదైనా జరగచ్చని ఉద్దేశంతో మా ఎస్పీ సార్ ముందస్తుగా అన్ని ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు కూడా రప్పించి అన్నింటినీ క్షుణ్ణంగా ప్రతి మూల చెక్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశంతోనే చేశాం. ఎవరు భయపడొద్దు. ఇక్కడ ఏమి ఉగ్రవాదులు తీవ్రవాదులు అన్న పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. అంటే ఇప్పుడు మీ అదుపులో ఎంతమంది ఉన్నారు? ఇంకా ఏమైనా తప్పించుకున్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎలాంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర 4 ఉన్నారు. ఇంకో 2 తప్పించుకున్నారు.
మిగిలిన దాంట్లో ఇంకేమైనా దీనికి ఎవరైనా ఉన్నారో కూడా విచారిస్తాం. వాళ్ళకి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు మన దగ్గర ఉన్నాయి. ఎవరు తప్పించుకునే ఛాన్సే లేదు, వదిలిపెట్టాం. థ్యాంక్స్. అంటే ఇప్పుడు ఇంట్లోకి చొరపడిన వ్యక్తులు పారిపోయినారా, లేకపోతే ఆ ముఠాకు సంబంధించిన బయట వ్యక్తులు పారిపోయినారు అనుకుంటున్నారా? ఎలా? లేదు, ఇంట్లోకి వచ్చిన 6 మందిలో ఇద్దరు మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యాం పోలీసు జనాలను చూశారు, పబ్లిక్ని చూసి పైనుంచి ఒక 10-15 అడుగుల నుంచి దూకి అక్కడ చిన్నవి కర్రలు ఉన్నాయి, ఇంటిని ఏదో నిర్మించేదానికి పెట్టిన కర్రలు ఉన్నాయి, కర్రల మీద నుంచి దిగి అటువైపు నుంచి పడబడిన గోడల నుంచి దూకి పక్కకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మిగిలింది ఏదైనా పూర్తిగా విచారించుకుని తదుపరి మీకు. అంటే వీళ్ళు కేవలం ఈ మన కిడ్స్ వరల్డ్, పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకే ప్రయత్నమా, లేకపోతే కింద ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి ఏమన్నా ప్రయత్నం అంటారు? బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు, అది ఐడిబిఐ బ్యాంకు. దాంట్లో ఎటువంటి ఛాన్స్ లేదు. అసలు వాళ్ళ ఉద్దేశం అది కాదు. క్లియర్గా ఇప్పుడు చూస్తే ఇది వీళ్ళింట్లోనే దొంగతనంలోనే వచ్చారని మనకు తెలుస్తుంది. అది మరి దొంగతనమా ఇంకేదైనా వీళ్ళిద్దరు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని కూడా విచారించిన తర్వాత. సో అంటే మొత్తానికి అయితే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు లేవు, అంతా మొత్తం క్లియర్ అయింది. లోపలికి చొరబడిన వాళ్ళు అందరూ పోలీసుల అదుపులో ఉన్నారంటారా? ఎట్లా? 4 మన కస్టడీలో ఉన్నారు, ఒక 2 ఎస్కేప్ అయ్యారు. ఇంట్లో ఉన్న పబ్లిక్ అంతా ఉండరు పాపం. బట్ ఒక పర్సన్కి గొడవ పడడం వల్ల ఆ వ్యక్తి వాళ్ళని కొట్టడం, ఆ చిన్న చేతికి కూడా ఇంజరీ అయింది కాబట్టి అతను కల్లారు చూసాడు. అందరూ ఉన్నారు ఇంట్లోనే. మరి ఏంటనేది దీని వెనక మేము విచారించి. అంటే వెంకటనారాయణకు గాయాలైన అంటున్నారు కదా ఈ ఇంటి యజమానికి, ఆయనకు ఎలా ఏంటి వాళ్ళు దాడి చేశారా, దోపిడీకి వచ్చిన దుండగులు దాడి చేశారా? వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జరిగింది, గొడవ జరిగినంలో చిన్న ఒకరికొరు కొట్టుకున్నప్పుడు వాడు కొట్టడానికి ప్రయత్నించాడు, చేయి అడ్డం పెట్టాడు, ఇతను కొట్టాడు. అందులో చేతికి దగ్గర చిన్న బ్లడ్ ఇంజరీ అయింది. వెంటనే అతను అలర్ట్ అవ్వడం, వాళ్ళ భార్య మనకు చెప్పడం, ఫాస్ట్గా ఎక్కడం వల్ల ఇది ఆగింది అంత. అంటే దుండగుల నుంచి ఎలాంటి మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు? నాటు తుపాకీలు, తపంచాలు ఉన్నాయంటున్నారు. ఏంటి? 2 పిస్టల్ లాంటి 2 ఐటమ్స్ తీసుకున్నాం. దానికి సంబంధించి ఇంకా ఏమనేది పూర్తిగా విచారిస్తాం. సో అంటే బుల్లెట్లు ఏమైనా అందుబాటులోకి వచ్చాయా వాళ్ళ దగ్గర నుంచి? ఎట్లా అంటారు? దాని దగ్గర సంబంధించి ఏదో ఒక 3 రౌండ్లు కూడా పక్కనే వాళ్ళ జేబులో నుంచి తీసుకున్నాం. అవి విచారిస్తే కానీ ఇది నిజమా లేకపోతే మ్యాన్మేడా, ఇంకెవరైనా పక్కన వేరే ఎవరైనా అమ్మారా, వీళ్ళకు ఎక్కడి నుంచి తెచ్చారు, దీని వెనక ఏముందనేది పూర్తిగా విచారిస్తారు. అంటే ఇంట్లో ప్రవేశించిన సమయంలో వాళ్ళు తుపాకీ కాల్పులు జరిపారని చెప్పి తొలి సమాచారం, అది ఏం లేదంటారు? అదేం లేదు. వెపన్స్ ఏం కాల్పులు జరిపే పరిస్థితి, ఆ వెపన్స్ కి అట్లాంటి పరిస్థితి కనపడడం లేదు. కానీ చూస్తే కానీ పూర్తిగా తర్వాత తెలుస్తుంది. నేను మళ్ళీ విచారించాను. సో ఇది పరిస్థితి. మనం ఒకసారి చూస్తే ఇవాళ ఉదయం నుంచి దాదాపు చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది సినిమా పక్కీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అయితే ప్రాథమిక సమాచారం ఆధారంగా అయితే మనం చూస్తే ప్రాథమిక సమాచారం మేరకు ఈ చిత్తూరు నగరంలోని ఎస్ఎల్వి ఫర్నిచర్ కు సంబంధించిన యజమాని సుబ్రహ్మణ్యం కొంత వ్యాపారంలో చోటు చేసుకున్న నష్టాలతో దాదాపు 30 లక్షల రూపాయల వరకు అప్పులు పాలయ్యి, ఆ అప్పులు తీర్చేందుకు ఈ చిత్తూరు నగరంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఆర్థికంగా బాగుండడంతో అతనిని బెదిరించడం ద్వారా తాను కూరుకుపోయిన అప్పుల నుంచి బయటపడేందుకు స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులను, అదేవిధంగా ఈ చిత్తూరు నగరంలో భవన నిర్మాణాల కోసం ఉత్తరాది ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను మొత్తం అందరినీ ఒక టీముగా తయారు చేసి వారి సహకారంతో ఈ దోపిడీకి ప్రయత్నించారని దీనిపై ఇంటి యజమాని చంద్రశేఖర్ అప్రమత్తం అవడం, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో వారిని అందరినీ అదుపులోకి తీసుకున్నామని, పోలీసులు ఇక్కడికి వచ్చే సమయానికే 2 వ్యక్తులు పారిపోయినట్టు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. వారి కోసం కూడా గాలిస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు తెలిపారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చిత్తూరు నుంచి.